ఓకే. పాలిటీలో భాగంగా లాస్ట్ క్లాస్‌లో మనం ఫోర్త్ యూనిట్ కంప్లీట్ చేసాం గదా! ఈ క్లాస్ నుంచి ఫిఫ్త్ యూనిట్ స్టార్ట్ చేద్దాం. ఫిఫ్త్ యూనిట్‌లో మనకి మేజర్‌గా 3 టాపిక్స్ ఉన్నాయి. అందులో ఒకటి కేంద్రీకరణ, వికేంద్రీకరణ, మధ్య గల తేడాలు. నెక్స్ట్ సీడీపీ పథకం. సీడీపీ పథకం అంటే కమ్యూనిటీ డెవలప్‌మెంట్ ప్రోగ్రాము. ఈ ప్రోగ్రామ్ గురించి బలవంతరాయ్ మెహతా కమిటీని ఏస్తారు. సో, బలవంతరాయ్ మెహతా కమిటీ, తర్వాత అశోక్ మెహతా కమిటీ, ఈ 2 కమిటీల సిఫార్సు మేరకు ఏర్పడిన పంచాయతీ రాజ్ చట్టాన్ని చట్టబద్ధం చేయడానికి 73, 74వ రాజ్యాంగ సవరణను తీసుకొస్తారు. సో, ఈ 4 చదివేసుకుంటే మనకి ఫిఫ్త్ యూనిట్ కంప్లీట్ అయిపోతది. సో, 5 యూనిట్స్‌కి కలిపి ఒక నోట్స్ కూడా ప్రిపేర్ చేశాను. సో, నోట్స్ పీడీఎఫ్ రూపంలో ఉంది. ఎవరికైనా కావాలనుకుంటే, కొనుక్కోవాలనుకుంటే టెలిగ్రామ్‌లో మెసేజ్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా ఫిఫ్త్ యూనిట్ స్టార్ట్ చేద్దాం. ఫిఫ్త్ యూనిట్‌లో కేంద్రీకరణ, వికేంద్రీకరణ. అసలు కేంద్రీకరణ అంటే ఏంటి? వికేంద్రీకరణ అంటే ఏంటి? కేంద్రీకరణ అంటే అధికారాలు పైనుంచి కింది వరకు వస్తాయండి. ఇప్పుడు ఒక కంపెనీ ఉంటది. ఆ కంపెనీని స్థాపించిన ఒకరు అంటే ఎండీ తర్వాత సీఈఓ తర్వాత ఎంప్లాయీస్ ఇలా స్టెప్ బై స్టెప్ ఉంటారు కదా! దీన్ని కేంద్రీకరణ అంటారన్నమాట. అంటే కేంద్రం పై స్థాయిలోన మొత్తం అధికారాలన్నీ, విధులన్నీ నియంత్రణ మొత్తం పై స్థాయిలో ఉంటది. పైనున్న వ్యక్తి ఎలా చెప్తే కిందున్న వాళ్ళు అలా చెప్తారు. ఇది కేంద్రీకరణ. వికేంద్రీకరణ అంటే సేమ్ స్టెప్ బై స్టెప్పే ఉన్నా కూడా ఇక్కడ విధులు గాని, నిర్ణయాధికారాలు గాని అందరికీ సమానంగా ఇచ్చిండ్రన్నమాట. ఎవరి స్థాయిలో వాళ్ళే నిర్ణయం తీసుకునే విధంగా ఒక ఫ్రీడమ్ అనేది ఉంటదన్నమాట. దీన్ని కేంద్రీకరణ, వికేంద్రీకరణకి తేడాలు కొన్ని చూసుకుందాము. కేంద్రీకరణ అంటే అధికారాలు ఒకరి చేతిలో ఉంటాయి. అంటే పైన హయ్యర్ అథారిటీస్ దగ్గర అధికారాలు ఉంటాయి. వికేంద్రీకరణ అంటే ప్రతి ఒక్కరికి అంటే ప్రతి స్టేజ్‌లోనూ, ప్రతి స్థాయిలోనూ అధికారాలు, విధులు సెపరేట్‌గా డివైడ్ చేయబడి ఉంటాయన్నమాట. కేంద్రీకరణలోను పై వ్యక్తి ఎలా చెప్తే కిందన ఉన్న వాళ్ళు దాన్నే పాటించాలి. ఈ వికేంద్రీకరణలో అయితే ఎవరికి వాళ్ళే సొంతంగా నిర్ణయాలు తీసుకోవచ్చు. ఒక టాస్క్ ఉంటది. ఒక టాస్కు ఒక పని ఉంటదనుకోండి. ఒక ఇల్లు కట్టాలనే పని ఉంటే కేంద్రీకరణలో ఎలా ఉంటదంటే మొత్తం ఒక యజమాని చూసుకొని నువ్వు ఈ పని చేయి, నువ్వు ఈ పని చేయి అని పైనుంచి ఇన్‌స్ట్రక్షన్స్ వస్తుంటాయి. అదే వికేంద్రీకరణలో ఎలా ఉంటదంటే పనులను డివైడ్ చేసుకుంటారు. అంటే బేస్‌మెంట్ ఒకరు వేసుకోవడం, తర్వాత గోడలు ఒకరు కట్టడం, తర్వాత వాల్స్ ఒకరు కట్టడం ఇలా మొత్తం డివైడ్ చేసుకుంటూ ఉంటారనమాట. ఇలా ఎవరి పని వాళ్ళు డివైడ్ చేసుకునేది వికేంద్రీకరణ. ఒకరు చెప్పినట్టు కింది వాళ్ళు చేయడం అనేది కేంద్రీకరణ. ఇది సింపుల్‌గా. సో, వీటి మధ్యన మనకి నిర్వచనం పరంగా తేడాలు అడుగుతారు కాబట్టి సో, నిర్వచనాల పరంగా చూసుకుందాం. కేంద్రీకరణలో నిర్ణయాలు తీసుకునే అధికారం ఉన్నత నిర్వహణలో ఉంటది. ఇందులో సమాచార ప్రవాహం పైనుండి కిందికి నిలువుగా ఉంటుంది. ఇప్పుడు నిర్ణయాలు తీసుకునే అధికారం పైన హైయర్ అథారిటీస్‌కే ఉంటదన్నమాట కేంద్రీకరణలో. ఇంకా వికేంద్రీకరణలో వచ్చేసి నిర్ణయాధికారం బహుళ స్థాయిలో ఉంటది. అంటే ఈచ్ స్టేజెస్‌లో ఉంటదనమాట. ప్రతి స్థాయిలోనే వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు వారు నిర్ణయం తీసుకోవచ్చు. అంటే వాళ్ళకి ఆ ఫ్రీడమ్ ఉంటదనమాట. ఇందులో సమాచార ప్రవాహం అయితే ఓపెన్‌గా విస్తరంగా ఉంటది. మామూలుగా సమాచార ప్రవాహం అంటే ఇన్ఫర్మేషన్ దానికి కావాల్సిన సూచనలు ఎలా ఉంటాయి? కేంద్రీకరణలోనే పై స్థాయి అధికారులు కింది స్థాయి వాళ్ళకి, కింది స్థాయికి ఇంకా కొంచెం కింది స్థాయి వాళ్ళకి ఇలా పైనుంచి కింది వరకు వస్తాయి కదా ఆర్డర్స్. అదే వికేంద్రీకరణలో అయితే ఆర్డర్స్ అంత సమాచారం మొత్తం అక్కడే విస్తృతంగా అక్కడే స్ప్రెడ్ అవుతది. అంటే ఎవరికి వాళ్ళు సొంతంగా నిర్ణయాలు తీసుకునే విధంగా ఉంటదనమాట. ఇంకా కేంద్రీకరణ అనేది చిన్న పరిమాణ సంస్థలకు సరిపోతది. అంటే వాళ్ళకి పర్ఫెక్ట్‌గా ఉంటది. చిన్న కంపెనీలకి పర్ఫెక్ట్‌గా ఉంటది కేంద్రీకరణ అనేది. పెద్ద సంస్థలకొచ్చేసి వికేంద్రీకరణ అనేది బాగుంటదని చెప్తున్నారు. మామూలుగా చిన్న సంస్థలనుకోండి పైన ఒకరే అథారిటీ ఉంటాడు. కింద ఇద్దరు, ముగ్గురు పనివాళ్ళుంటే సో, మీరు ఇది చేయండి, ఇది చేయండి అని సింపుల్‌గా ఉంటదది. అదే ఇంకా పెద్దగా అనుకోండి పైనుంచి కిందికొచ్చే లోపల కింద ఎవరు పని చేస్తున్నారు, ఎవరు పని చేయట్లేదో తెలియట్లేదన్నమాట. ఒకవేళ పని చేస్తున్నా కూడా పైనుంచి వచ్చిన వర్క్ ప్రెషర్ మొత్తం కింద ఉద్యోగుల మీదే పడతది. అంటే ఒక్కరే సఫర్ అవుతారు దానివల్ల. లేదంటే ఎవరో ఒకరు మిస్ అయ్యే ఛాన్స్ ఉంది. అలా కాకుండా వికేంద్రీకరణలో అయితే ఎవరి పనులు వాళ్ళకి డివైడ్ చేసుంటారు కాబట్టి ఎవరికి వాళ్ళు ఈజీగా చేసుకోవచ్చు. వాళ్ళ పనులను వాళ్ళు కంప్లీట్ చేసుకునే వీలు ఉంటదన్నమాట. ఇంకా నిర్ణయాలు తీసుకునే వేగం అనేది నెమ్మదిగా ఉంటది. ఎక్కడ ఉంటది? కేంద్రీకరణలో నిర్ణయాలు తీసుకునే వేగం నెమ్మదిగా ఉంటది. ఇప్పుడు కింద ఒక ఉద్యోగి ఉన్నాడనుకోండి. కింద ఒక ఉద్యోగికి ఏదైనా డౌట్ వచ్చింది, ఒక సమస్య వచ్చింది. ఆ సమస్యని తన పై అధికారికి, ఆ పై అధికారికి, ఇంకో పై అధికారికి అక్కడి నుంచి వ్యవస్థాపనకి చేరే వరకు టైం పడతది. సో, వ్యవస్థాపకుడు ఆన్సర్ ఆ వ్యవస్థాపకుడి నుంచి నిర్ణయం వచ్చేపాటికి లేట్ అయిపోతదనమాట. అదే వికేంద్రీకరణలో అయితే నిర్ణయాలు ఎవరి వాళ్ళే సొంతంగా తీసుకోవచ్చు కాబట్టి ఈ నిర్ణయ వేగం అనేది ఈజీగా, త్వరగా తీసుకోగలుగుతారు. ఇంకా నిర్మాణాత్మక ప్రక్రియలో ఎంపిక కాబడిన వాళ్ళే పాల్గొంటారు. ఇక్కడ ఏముంటదంటే కేంద్రీకరణలోన ఒక బోర్డ్ మీటింగ్ లాగా పెట్టుకొని వాళ్ళ ఇంపార్టెంట్ పర్సన్స్ మాత్రమే తీసేసుకొని దానికి సంబంధించిన విధి విధానాలు చర్చిస్తారు. వికేంద్రీకరణలో అయితే ప్రతి స్టేజ్ నుంచి ఒకరిని తీసుకొచ్చి మాక్సిమం అందరినీ కవర్ అయ్యేలాగా, అందరి పనులు జరిగేలాగా నిర్ణయ ప్రక్రియ అనేది ఒకటి ఉంటదనమాట. అంటే ప్రతి స్థాయి నుంచి ఎక్కువ సంఖ్యలో ప్రజలు పాల్గొంటారు. ప్రజలు గాని ఒక సంస్థలో చూసుకుంటే ప్రజలు పాల్గొంటారు. ఒక కంపెనీలో చూసుకుంటే ఉద్యోగులు పాల్గొంటారనమాట. అంటే ఎక్కువ జనాభా పాల్గొనేది ఏదంటే వికేంద్రీకరణ.
ఇక ఉద్యోగులు డిమోటివేట్ చేయబడి ఉద్యోగ ప్రేరణ తక్కువ ఉంటుంది. అంటే ఇక్కడ కేంద్రీకరణలో ఎలా ఉంటుంది అంటే వాళ్ళని సరిగ్గా పట్టించుకోరు అనమాట. వాళ్ళకి అంత వర్క్ ఇవ్వడంలోనే ఉంటుంది. ఇంకా వికేంద్రీకరణలోకి వచ్చేస్తే వర్క్తో పాటు వాళ్ళకి కావాల్సిన ఫ్రీడమ్ ఇచ్చింటారు. దాంతోపాటు వాళ్ళకి విధి విధానాలు కానీ వాళ్ళ సూచనలు కానీ అక్కడి నుంచి వస్తాయి. అంటే పైన అథారిటీస్ నుంచి వస్తున్నాయి అనే ప్రెషర్ అనేది ఉండదు అనమాట. ఇంకా నిర్ణయాల్లో ఎక్కువ వైరుధ్యం కలిగే అవకాశం ఉండదు. ఇప్పుడు కేంద్రీకరణలో ఒక పాజిటివిటీ ఉంటుంది. ఎందుకంటే పైనుంచి హయ్యర్ అథారిటీస్ నుంచి వచ్చే ఒక ఏదైనా ఆర్డర్ కానీ ఒక రూల్ కానీ కింది వరకు ఒకే రూల్ని పాటించాల్సిందే, తప్పనిసరిగా పాటించాల్సిందే. సో ఇక్కడ డిఫరెన్సెస్ ఏం రావన్నమాట. వికేంద్రీకరణలో అయితే ప్రతి ఒక్కరు వాళ్ళ ఆన్సర్ చెప్పొచ్చు కాబట్టి అక్కడ ఎక్కువ డిఫరెన్సెస్ వచ్చే అవకాశం ఉందన్నమాట. సో వైరుధ్యాలు ఎక్కువగా కలుగుతాయి అన్నమాట. ఇంకా పని భారం మొత్తము ఒకే వర్గం పైన పడుతుంది అనమాట. అంటే కింద స్థాయి వాళ్ళకి కానీ అంటే ఒక్కరికే పడుతుంది వర్క్. అంటే పైనుంచి కిందకి వచ్చినప్పుడు మొత్తం ప్రెజర్ అంతా ఒకరి మీదే చూపిస్తారు. అదే వికేంద్రీకరణలో అయితే పనులన్నీ సమానంగా పంచుకుంటారు కాబట్టి ఒకరిపైన భారం పడదు అనమాట. నెక్స్ట్ ఇక్కడ ప్రణాళికతో తక్కువ కాలంలో ఎక్కువ అభివృద్ధి ఉంటుంది. అంటే ఇక్కడ కేంద్రీకరణలో ఏమంటే ఒక ప్రణాళికని గట్టిగా పెట్టుకుంటే అది ఖచ్చితంగా అది కంప్లీట్ అయ్యే ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే ఒకే ఆలోచన ఒకరి చేతుల్లో ఉంటుంది కాబట్టి వాళ్ళు కరెక్ట్గా ప్రణాళిక వేసుకోగలిగితే కేంద్రీకరణలోన తక్కువ కాలంలో ఎక్కువ అభివృద్ధి చేసే ఛాన్స్ ఉంది. ఇంకా వికేంద్రీకరణలో అయితే దీర్ఘకాలంగా అంటే తక్కువ కాలంలో అమలు కాకపోయినా కూడా దీర్ఘకాలంలో అది అమలు అయింది అనుకుంటే దాని నుంచి వచ్చే ప్రతిఫలం అనేది బాగుంటుంది అనమాట. ఇంకా అధికారులు పక్షపాత నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. కేంద్రీకరణలోనే ఒకరే నిర్ణయం తీసుకుంటారు కాబట్టి అంటే కొంతమంది మాత్రమే నిర్ణయం తీసుకుంటారు కాబట్టి ఒక వర్గాన్ని ఎక్కువగా ఇంకో వర్గాన్ని తక్కువగా చూసే ఛాన్స్ ఉంది. వికేంద్రీకరణలోనే అలా ఉండదు అనమాట. ప్రతి స్థాయి ఉద్యోగికి ఒక సంతృప్తిని కలిగించేలాగా అందరూ బాగుండేలా ఒక నిర్ణయాలు తీసుకుంటారు కదా, అందరూ కూర్చొని డిస్కషన్ చేసుకుంటారు కాబట్టి వికేంద్రీకరణలోనే అందరూ హ్యాపీగానే ఉంటారు అనమాట. ఇది కేంద్రీకరణకి వికేంద్రీకరణకి తేడాలు. అసలు ఎందుకు వచ్చినా ఈ వికేంద్రీకరణ అనే నిర్ణయాలు అంటే మనకి ఇప్పుడు ప్రణాళికా సంఘం ఉండేది. ప్రణాళికా సంఘం ఏం చేసింది, మనకి కేంద్రం అనేది నిధులు కేటాయిస్తుంది. ప్రతి డెవలప్మెంట్కి కేంద్రం అనేది నిధులు కేటాయించి ఏ గ్రామానికి ఎంత కావాలనేది కూడా పైనుంచే వస్తుంది అనమాట. సో పైనుంచి వచ్చేదానికంటే అది కేంద్రీకరణ. అంటే పైనుంచి నిధులు కేంద్రం నుంచి రాష్ట్రానికి, రాష్ట్రం నుంచి జిల్లాకి, జిల్లా నుంచి గ్రామ స్థాయికి ఇలా స్టెప్ బై స్టెప్ వస్తూ అంటే వాళ్ళు చెప్పిన ప్రణాళికని మనం అమలు చేసుకోవాలంటే ఒక గ్రామంలో ఒక్కో రకమైన ప్రాబ్లం ఉంటుంది. ఒక గ్రామంలో మంచినీటి సమస్య ఉంటుంది, ఇంకో గ్రామంలో రోడ్డు సమస్య ఉంటుంది. ఇలా డిఫరెంట్గా ఉంటాయి అనమాట. సో ఇప్పుడు ప్రణాళికలో రోడ్ల గురించి చేశారు అనుకోండి, మొత్తం ఆ ఊర్లో రోడ్లు ఉన్నా కూడా ఆ ప్రణాళికలతో యూజ్ ఉండదు అనమాట. ఒకవేళ వేరే ఇలా ఒక ఊర్లో స్కూల్ ఉంటుంది. సో స్కూల్కి సంబంధించిన ప్రణాళికలు వస్తే ఆల్రెడీ అక్కడ స్కూల్ ఉంటుంది, దానికి వేరే సమస్య ఉంటుంది. ఇలా సమస్య అనేది డిఫరెంట్గా ఉన్నప్పుడు ఏం చెప్తారంటే ప్రణాళికలు అనేది ఏ స్థాయిలో వాళ్ళే ప్రిపేర్ చేసుకోండి అన్నట్లు చెప్పుకోవడానికి. అంటే గ్రామ స్థాయిలో ప్రణాళికలు గ్రామ స్థాయిలోనే, జిల్లా స్థాయిలో ప్రణాళికలు జిల్లా స్థాయిలోనే, రాష్ట్ర స్థాయిలో ప్రణాళికలు రాష్ట్ర స్థాయిలోనే ఇలా పెట్టడానికి ఈ వికేంద్రీకరణ అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చారనమాట. సో వికేంద్రీకరణలో భాగంగానే మనకి పంచాయతీరాజ్ చట్టాలు కూడా వస్తాయి. సో దానివల్లనే వికేంద్రీకరణ అంటే ఒక ఐడియా ఉండాలని చిన్న టాపిక్ ఇచ్చారనమాట. నెక్స్ట్ సమాజ అభివృద్ధి పథకం చెప్పాం కదా, సిడిపి పథకం అని, కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. దీన్ని ఎందుకు తీసుకొచ్చారంటే మామూలుగా గ్రామాలని అభివృద్ధి చేసడం ద్వారా వ్యవసాయ అభివృద్ధిని సాధించి ఎక్కువ ఫుడ్ని ఉత్పత్తి చేసుకునే విధంగా డెవలప్ చేయడానికి దీన్ని తీసుకొచ్చారనమాట. గ్రో మోర్ ఫుడ్ అంటే అప్పటికే ఆకలి అవి ఎక్కువ ఉన్నాయి కదా, సో ఫుడ్ని మనం ఎక్కువ సంపాదించుకోవాలనే ఉద్దేశంతోన, వ్యవసాయ అభివృద్ధిని చేపట్టాలనే ఉద్దేశంతోన గ్రామీణ అభివృద్ధికి తీసుకురావడానికి ఈ సిడిపి పథకాన్ని తీసుకొచ్చారనమాట. దీన్ని మొదటి పంచవర్ష ప్రణాళిక కాలంలోన పిటి కృష్ణమాచారి కమిటీ సిఫార్సుల మేరకు తీసుకొచ్చారు. ఫస్ట్ 50 జిల్లాల్లో తీసుకొచ్చారనమాట. అంటే దేశవ్యాప్తంగా 50 జిల్లాల్లోన 50 బ్లాకుల్లోన తీసుకొచ్చారు. అంటే ఒక్కో జిల్లాలో ఒక్కో బ్లాక్. ఇక్కడ జిల్లా అంటే బ్లాక్ కాదండి, జిల్లాలోన ఒక మండలం అనుకోండి, ఒక నియోజకవర్గం అనుకోండి, ఒక గ్రామాల యొక్క కూటమిని ఒక బ్లాక్ అంటారు అనమాట. ఒక గ్రామాల సముదాయాన్ని బ్లాక్ అంటారన్నమాట. ఒక మండలం నియోజకవర్గం అనుకోండి, మండలానికి నియోజకవర్గానికి మధ్యన ఉంటుంది అనుకోండి. ఇంకా 50 జిల్లాల్లో 50 బ్లాకుల్లోన 1952 అక్టోబర్ 2న ఈ సిడిపిని ప్రారంభించారనమాట. దీనికి ఈ కమ్యూనిటీ డెవలప్మెంట్ అనే పదాన్ని మనం అమెరికా నుంచి గ్రహించాము. దేశ ప్రగతిలో ప్రజల్ని కూడా భాగస్వామ్యం చేసేలా చేయడమే దీని లక్ష్యం అనమాట. సో ప్రజలు కూడా దేశ ప్రగతిలోనే భాగస్వామ్యం కావాలి. ఇంకా ప్రజలే ప్రణాళికలు రూపొందించుకోవాలి. అంటే ప్రజలే వాళ్ళ ప్రణాళికలు రూపొందించుకోవడానికి సహాయం చేసే విధంగా దీన్ని తీసుకొచ్చారనమాట. ఇంకా అమెరికాలోని ఫోర్డ్ అనే ఫౌండేషన్ 1970 నాటికి సిడిపి పథకం కోసం $104 మిలియన్ ఆర్థిక సహాయం చేసిందనమాట. ఇంకా
తర్వాత ఇది ఫస్ట్ 55 బ్లాకులతో స్టార్ట్ అయింది కదా. ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు 55 బ్లాకుల నుంచి 5011 బ్లాకులకి పెంచారనమాట. ఈ బ్లాకులని ఎలా డివైడ్ చేస్తారంటే కొన్ని గ్రామాలు, ఆ గ్రామాల జనాభా ఒక 70,000 జనాభాని కలిపి ఒక బ్లాక్గా పెట్టారనమాట. అంటే 70,000 జనాభా చుట్టుపక్కల గ్రామాల్లోన ఎన్ని గ్రామాలకి 70 నుంచి 80,000 జనాభా అయిందనుకోండి, ఒక నియోజకవర్గంలో ఒక 70,000 80,000 జనాభా అయిందనుకోండి, ఆ బ్లాక్నంతా అంత జనాభాని మొత్తం ఒక బ్లాక్గా తయారు చేసుకుంటారు అనమాట. ఇంకా ఈ సిడిపి పథకాన్ని ఎందుకు తీసుకొచ్చారంటే ఒక గ్రామంలోన వ్యవసాయము, ప్రాథమిక విద్య, సామాజిక సేవ, కుటీర పరిశ్రమలు, గృహ వసతి అంటే ఇల్లు లేని వారికి ఇల్లు కల్పించడము, ఆరోగ్యం అందించడము, తర్వాత సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడము, నిరుద్యోగతని రూపుమాపడము, పేదరికాన్ని నిర్మూలించడము, ఇలాంటి 50 అంశాల మీద ఈ సిడిపి పథకాన్ని తీసుకొచ్చారనమాట. సో ఈ సిడిపి పథకాన్ని తీసుకురావడానికి విటి కృష్ణమాచారి గారి సిఫార్సులు ఇంపార్టెంట్. దాంతోపాటు ఈ సిడిపి పథకాన్ని అమలు చేయడం కోసం ప్రతి బ్లాక్లోన ఒక బ్లాక్ డెవలప్మెంట్ అధికారి అనేది ఆయన ఉంటాడు అనమాట, బీడీఓ ఉంటాడు. సో బ్లాక్ స్థాయిలోన ప్రధాన కార్యనిర్వహణాధికారి అతనే అనమాట. ఇప్పుడు మనకి జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్ ఎలా ఉంటాడో, బ్లాక్ స్థాయిలో బ్లాక్ ప్రధాన కార్యనిర్వహణాధికారి ఉంటాడు అనమాట. సో ఈ సిడిపి పథకానికి మొత్తం కేంద్రమే నిధులు ఇస్తుంది. దీని ప్రచారానికి గ్రామ సేవకు ఉంటాడు. ప్రతి గ్రామంలోన గ్రామ సేవక్ అని ఒక అధికారి ఉంటాడు అనమాట. ఆయన ఏం చేస్తాడంటే గ్రామంలోనే తిరిగి ఈ సిడిపి పథకం యొక్క ఆవశ్యకతని, అవసరాన్ని చెప్తాడు. ఇంకా ఫస్ట్ ఈ సిడిపి పథకాన్ని 3 yearsకి అని పెట్టారనమాట, 3 సంవత్సరాలకి అని పెట్టారు. తర్వాత దీని ప్లేస్లో నెస్ అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. నెస్ అంటే నేషనల్ ఎక్స్టెన్షన్ సర్వీస్ స్కీమ్ అని. ఈ సిడిపి పథకాన్ని ఎక్స్టెండ్ చేస్తారనమాట. దీన్ని నేషనల్ ఎక్స్టెన్షన్ సర్వీస్ స్కీమ్ అంటారు. సో ఇది సిడిపికి కొనసాగింపుగా 1953 అక్టోబర్ 2న ఏర్పాటైంది. 1700 బ్లాకుల్లో ఏర్పాటైంది. అంటే అవి కాదని ఇంకా 1700 బ్లాకుల్లో ఏర్పాటైంది అనమాట. సో ఫస్ట్ 3 yearsకి అనుకున్నారు. 3 years అనుకున్న తర్వాత దీన్ని శాశ్వతంగా తీసుకొచ్చామంటే శాశ్వత ప్రతిపాదికను ప్రారంభించారు. ఇందులో ముఖ్యాంశాలు ఏంటంటే నేషనల్ ఎక్స్టెన్షన్ సర్వీస్ స్కీమ్లో ముఖ్యాంశాలు ఏమున్నాయంటే ఒక గ్రామంలో నిరుద్యోగం తగ్గించడం, వ్యవసాయంలోన శాస్త్రీయ విధానాలని అనుసరించడం. అంటే అప్పటి వరకు మనం ఇంకా పాతకాలం పద్ధతుల్ని వాడుతున్నాం కదా. సో వ్యవసాయంలో కొత్త పద్ధతుల్ని తీసుకురావడం ద్వారా ఎక్కువ ఉత్పత్తిని సాధించడం. దీంతోపాటు రోడ్లు, చెరువులు, బావులు, పాఠశాలలు ఇలాంటి వాటిని అభివృద్ధి చేయడము, ఇలాంటి పనులు చేపట్టడము. తర్వాత గ్రామీణ కుటుంబాలకి రుణ సౌకర్యం కల్పించడం. ఇప్పుడు వాళ్ళు వ్యవసాయం చేయాలన్నా, ఏదైనా కుటీర పరిశ్రమలు పెట్టుకోవాలన్నా వాళ్ళకి అమౌంట్ అవసరం అవుతుంది కదా. సో అమౌంట్ ఇవ్వడానికి ఒక రుణాన్ని కల్పించే విధంగా రుణ సౌకర్యాల కోసం ఒక సహాయ రంగాన్ని ఏర్పాటు చేయడం దీని లక్ష్యం అనమాట. ఇంకా ఈ పథకాన్ని పర్యవేక్షించడానికి కేంద్ర స్థాయిలోన కేంద్ర మంత్రిత్వ శాఖ ఉంటుంది. సమాజ అభివృద్ధి సహకార మంత్రిత్వ శాఖ అనేది ఒక శాఖని ఏర్పాటు చేస్తుంటారు. తర్వాత రాష్ట్ర స్థాయిలోన సీఎం అధ్యక్షతన, ముఖ్యమంత్రి అధ్యక్షతన రాష్ట్ర అభివృద్ధి సంఘం అనేది ఒకటి ఉంటుంది. ఇంకా జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్ ఉంటాడు. జిల్లా కలెక్టర్ కింద బ్లాక్స్ ఉంటాయి కదా. సో బ్లాక్స్కి బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఉంటాడు. బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ కింద విలేజ్ లెవెల్ వర్కర్స్ ఉంటారు అనమాట. ప్రతి విలేజ్లో కూడా విలేజ్ లెవెల్ వర్కర్స్ ఉంటారు. ఇది ఈ సిడిపి యొక్క పర్యవేక్షణ ఇలా ఉంటుంది. దీని లక్ష్యాలు ఏంటి? లక్ష్యాలు చెప్పాం కదా ఇందాకే. సో గ్రామీణ ప్రజల్ని కూడా దేశ ప్రగతిలోన ఇన్వాల్వ్ చేయడమే దీని లక్ష్యము. సో దీనికి స్వల్పకాలిక లక్ష్యాలు, దీర్ఘకాలిక లక్ష్యాలు అనేవి ఉన్నాయి. స్వల్పకాలిక లక్ష్యాలు అంటే ఫస్ట్ మేజర్ ఎందుకు తీసుకొచ్చారు దీన్ని అంటే వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడానికి. సో వ్యవసాయ ఉత్పత్తిని పెంచాలి, నిరుద్యోగ నిర్మూలన చేయాలి. అంటే నిరుద్యోగం లేకుండా గ్రామాల్లో ఉన్న ప్రచన్న నిరుద్యోగం ఉంటుంది కదా. సో ఆ నిరుద్యోగాన్ని రూపుమాపడానికి, రవాణా కమ్యూనికేషన్ పెంచడానికి, అంటే రోడ్లు వేయడానికి, అక్కడ పోస్ట్ ఆఫీస్ సౌకర్యాలు కల్పించడానికి, తర్వాత గ్రామంలో ప్రాథమిక విద్య, ఆరోగ్యం, పారిశుద్ధ్యం, గృహాల వసతి ఇలాంటివి కల్పించడానికి. సో స్కూళ్ళు కట్టించడము, తర్వాత చిన్న చిన్న క్లినిక్స్ ఏర్పాటు చేయడము, తర్వాత పారిశుద్ధ్యము, అక్కడ మురికి అలాంటివి లేకుండా చూసుకోవడం, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కల్పించడం, ఇలాంటి వాటిని తీసుకురావడానికి స్వల్ప లక్ష్యాలుగా పెట్టుకున్నారన్నమాట. కుటీర పరిశ్రమలను కూడా ప్రోత్సహించడానికి తీసుకొచ్చారు. ఇంకా దీర్ఘకాలిక లక్ష్యాలు అంటే ఏముండదు. అక్కడ ఉండే సహజ వనరులు అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే సహజ వనరులతో పాటు మానవ వనరులను కూడా సాధ్యమైనంత పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలి. అంటే అందరినీ వినియోగించుకొని గ్రామాల్లో ఉండే సహజ వనరుల్ని, గ్రామాల్లో ఉండే మానవ వనరుల్ని అందరినీ ఉపయోగించుకొని దేశ ప్రగతికి తోడ్పడే విధంగా చూసుకోవడేది ఈ దీర్ఘకాలిక లక్ష్యం అనమాట. ఈ పథకం యొక్క దీర్ఘకాలిక లక్ష్యం. దీంతో పాటు సామాజికంగా, ఆర్థికంగా, నైతికంగా అందరినీ ఈక్వల్ చేయాలి. అందరికీ ఇందులో రెస్పెక్ట్ కల్పించాలి. అంటే అందరికీ దీని మీద అవగాహన కల్పించాలి. ఎవరిని కూడా కింది స్థాయిలో ఉన్నట్లు పెట్టుకోకూడదు అనమాట. అంటే సామాజికంగా, ఆర్థికంగా, నైతికంగా అందరినీ పురోగతి చెందేలా చూసుకోవాలి. ఇంకా ఆర్థికాభివృద్ధి, సామాజిక న్యాయం, ప్రజాస్వామ్య వృద్ధి దీని యొక్క లక్ష్యాలు అన్నమాట. ఆర్థికాభివృద్ధి అంటే అందరూ ఆర్థికంగా అభివృద్ధి చెందాలి. సామాజిక న్యాయం అంటే అందరికీ ఒకే రకంగా న్యాయం జరగాలి. ప్రజాస్వామ్య వృద్ధి అంటే ఈ ప్రజలకి కొంతమందికి ఇంతకుముందు ఎలా ఉండదంటే గ్రామాల్లో గ్రామ నాయకుడు ఆయనే ఏం చేసినా ఆయనే ఉండాలి అనేది ఒక భావన ఉండేది. ఇప్పుడు అలా కాదు. ప్రజాస్వామ్యం అంటే ఎవరైనా కూడా నాయకుడు కావచ్చు అనమాట.
ఆ విధంగా ప్రజాస్వామ్య వృద్ధిని కూడా తీసుకురావాలని చెప్పారు. సో దీని లక్ష్యం ఏంటంటే దీన్ని స్టార్ట్ చేసిన అంటే దీనికి సిఫారసు చేసిన విడి కృష్ణమాచారి ఏం చెప్పారంటే దేశంలోన 60 లక్షల కుటుంబాలు 6 మిలియన్ అంటే 60 లక్షల కుటుంబాల జీవితాల్లోన ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక వృద్ధికి సహాయం చేయడానికి దాని ద్వారా ప్రజల యొక్క సహకారంతో దేశాన్ని అభివృద్ధి చేయడానికి తీసుకొచ్చిన పథకం అని విటి కృష్ణమాచారి గారు చెప్పారనమాట. ఇది ఈ సిడిపి పథకం. ఈ సిడిపి పథకము దీని అమలు ఎలా ఉంది, తర్వాత ఈ కార్యక్రమాల విధానాలు ఎలా ఉన్నాయని తెలుసుకోవడానికి ఒక కమిటీని ఏర్పాటు చేస్తారన్నమాట. సో అదే బల్వంత్ రాయ్ మెహతా కమిటీ. సిడిపి గురించి, నెస్వో కార్యక్రమాల అమలు గురించి, వాటి విధానాల పరిశీలించడానికి 1957లో బల్వంత్ రాయ్ జీ మెహతా అనే ఆయన అధ్యక్షతన ఒక కమిటీని నియమిస్తారు. ఆ కమిటీ 1957 నవంబర్లో నివేదిక సమర్పిస్తుంది. ఆ నివేదికలోన ప్రజాస్వామిక వికేంద్రీకరణ గురించి చర్చిస్తారన్నమాట. సో ప్రజాస్వామిక వికేంద్రీకరణ అంటే ఏంటి? సో ప్రజాస్వామిక వికేంద్రీకరణ అంటే రాష్ట్రంలోన ముఖ్యమంత్రి పరిపాలిస్తాడు, నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఉంటారు, తర్వాత జిల్లాల్లో కలెక్టర్స్ ఉంటారు కదా. ఇలా ఉన్న సంస్థని అంటే గ్రామాల్లో ఎవరు పట్టించుకోరు కాబట్టి గ్రామాల్లోనే గ్రామీణ ప్రజలే వాళ్ళ సొంతంగా నిర్ణయాలు తీసుకోవడానికి లేదా వాళ్ళ సొంతంగా పరిపాలించుకోవడానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలి. దాన్నే ప్రజాస్వామిక వికేంద్రీకరణ అంటారు అన్నట్లు. ప్రజాస్వామ్య వికేంద్రీకరణ అనే వాటిని ఇక్కడ తీసుకొచ్చారన్నమాట. సో ఈ బల్వంత్ రాయ్ మెహతా కమిటీ ఎలా ఏర్పడింది అంటే మనం సిడిపి పథకాన్ని ఎందుకు తీసుకొచ్చినాం చెప్పండి. సిడిపి పథకాన్ని తీసుకొచ్చింది గ్రామాలని డెవలప్ చేయడానికి. గ్రామాలని డెవలప్ చేయాలంటే ప్రతి గ్రామానికి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ప్రతి గ్రామానికి పరిష్కారం ఎక్కడి నుంచి వస్తుంది? ఆ గ్రామాల నుంచి వస్తుంది. సో గ్రామాల సంబంధించిన ప్రాబ్లమ్స్ని గ్రామాలే పరిష్కరించుకోవడానికి వాళ్ళకు వ్యవస్థ అవసరం. సో ఆ వ్యవస్థ ఎలాంటి వ్యవస్థ అంటే పంచాయతీరాజ్ వ్యవస్థ అనమాట. సో సిడిపి పథకం వైఫల్యమైంది. ఎందుకు వైఫల్యమైందంటే కొంచెం అధికారుల వల్ల, కొన్ని గ్రామీణ ప్రజల వల్ల. గ్రామీణ ప్రజలు ఎలా ఉంటారంటే ఒకరికి మంచి జరుగుతుందంటే ఇంకొకరు కుళ్ళుకోవడం, లేదంటే గ్రామంలోని పెద్దలు సహాయం చేయకపోవడం, లేదంటే వాళ్ళలోన సరైన విద్య లేదు అంటే నిరక్షరాస్యతలు ఉన్నారు కదా, చెప్పే విషయాలు వాళ్ళకి సరిగ్గా అవగతం కావన్నమాట. అలాంటి టైంలోన ఇంకా ప్రభుత్వం కూడా సరిగ్గా పట్టించుకోకుండా, ఒకవేళ పట్టించుకున్నా కూడా ఒకరి ప్రాబ్లమ్స్ ఒకరికి డిఫరెంట్ ఉంటాయి కదా. సో ప్రాబ్లమ్స్ అనేవి గ్రామానికి వేరే అవుతున్నాయి కాబట్టి ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళే సాల్వ్ చేసుకునే విధంగా అంటే సిడిపి పథకాన్ని అమలు చేస్తూ ఆ సిడిపి ద్వారా వచ్చే నిధులని కానీ విధులను కానీ ప్రజలు సొంతంగా వాళ్ళకి సంబంధించిన ప్రాబ్లమ్స్ని వాళ్ళే సొంతంగా క్లియర్ చేసుకునేలా ఒక వ్యవస్థను తీసుకురావాలంటే ఆ వ్యవస్థ ఏంటి అంటే ప్రజాస్వామిక వికేంద్రీకరణ అంటే గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేయడం. ఇక్కడ వచ్చిందనమాట వాళ్ళు. యాక్చువల్లీ బల్వంత్ రాయ్ మెహతా కమిటీ ఏర్పాటు చేసింది సిడిపి పథకం ఎలా అమలు అవుతుందో తెలుసుకోవడానికి. సిడిపి పథకం ఎందుకు తీసుకొచ్చినారు? గ్రామాల్లో కూడా వ్యవసాయ అభివృద్ధిని పెంచి ఆ గ్రామాల్లో అభివృద్ధి చెందితే తద్వారా దేశం అభివృద్ధి చెందడానికి సిడిపి పథకాన్ని తీసుకొచ్చారు. ఆ సిడిపి పథకం అమలు ఎలా జరుగుతుందో తెలుసుకోవడానికి బల్వంత్ రాయ్ మెహతా కమిటీని తీసుకొచ్చారు. సో బల్వంత్ రాయ్ మెహతా కమిటీ ఏం చెప్పింది? సిడిపి పథకం సరిగ్గా అమలు కావట్లేదు. సో మనం కోరుకున్న లక్ష్యాలు కావాలంటే గ్రామ స్థాయిలో కూడా ఒక ప్రజాస్వామిక వికేంద్రీకరణ జరగాలి అని చెప్పి ఈ పంచాయతీరాజ్ చట్టాన్ని సిఫార్సు చేస్తాడు అనమాట. ఈయన చేసిన ముఖ్య సిఫార్సులు ఏమున్నాయంటే 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థని ఏర్పాటు చేయాలని చెప్పాడు. 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ అంటే గ్రామంలో గ్రామ పంచాయతీ, గ్రామాల సముదాయం అంటే కొన్ని గ్రామాలు కలిసి పంచాయతీ సమితి, ఈ పంచాయతీ సమితిలను కలిసి ఒక జిల్లా సమితి, జిల్లా పరిషత్గా ఏర్పాటు కావాలని చెప్పాడు. వీటన్నిటికీ పరోక్ష ఎన్నికల ద్వారా అంటే గ్రామ పంచాయతీ ఎన్నుకునే వాళ్ళు పంచాయతీ సమితి ఎన్నుకునే వాళ్ళు జిల్లా పరిషత్, ఇలా ఒక పరోక్ష ఎన్నికల ద్వారా వీళ్ళ మధ్య సంబంధం ఉండాలని చెప్పాడు. ఇంకా గ్రామ పంచాయతీలో అయితే ప్రత్యక్ష ఎన్నికలు ఉండాలంటే గ్రామ ప్రజలే ఆ గ్రామాధికారిని ఎన్నుకోవాలి అన్నట్లు చెప్పారు. గ్రామ పంచాయతీకి ప్రత్యక్ష ఎన్నికలు ఉండాలి, ఈ పంచాయతీ సమితికి జిల్లా పరిషత్కి పరోక్ష ఎన్నికలు ఉండాలని చెప్పాడు. ఇంకా పంచాయతీ సమితి కార్యనిర్వహణ అంగంగా జిల్లా పరిషత్ను సలహాపూర్వక సమన్వయ పర్యవేక్షణ యంత్రాంగంగా వ్యవహరించబడాలని చెప్పాడు. అంటే కార్యనిర్వహణ అంటే పనులు చేసేది అంటే కార్యనిర్వహణ వర్గం అంటే వాళ్ళే సొంతంగా ఈ పనులు చేయాలని పూనుకుంటారు కదా, దాన్ని పంచాయతీ సమితికి, ఇంకా ఈ పర్యవేక్షణని మొత్తం జిల్లా యంత్రాంగానికి ఇవ్వాలని చూశాడు. సో గ్రామాలకి ఎక్కువ లేదు ఇక్కడ. సో పంచాయతీ సమితులకి, జిల్లా పరిషత్తులకి మాత్రమే ఎక్కువ విధులు కేటాయించారు. సో కార్యనిర్వహణ వర్గంగా పంచాయతీ సమితిని, సలహాపూర్వక సమన్వయ పరిరక్షణ యంత్రాంగంగా జిల్లా పరిషత్ అంటే జిల్లా పరిషత్ కంట్రోల్లోన పంచాయతీ సమితులు కార్యనిర్వహణ వర్గంగా పనిచేస్తాయి అన్నమాట. ఇంకా జిల్లా కలెక్టర్ జిల్లా పరిషత్ చైర్మన్గా నియమించాలి. న్యాయబద్ధంగా వాస్తవంగా అధికారాలు బాధ్యతలు బదిలీ చేయాలి. అంటే న్యాయబద్ధంగా ఎవరి అధికారాలు వాళ్ళకి ఇవ్వాలి. అంటే
పంచాయతీలకు ఉండే అధికారాలు పంచాయతీలకి ఇవ్వాలి, జిల్లా పరిషత్ల దగ్గర ఏవి పెట్టుకోకూడదు అనమాట. సో పంచాయతీ సమితికి కొన్ని అధికారాలు, పంచాయతీలకి అధికారాలు ఇవ్వాలి అని చెప్పారు. ఇంకా అవసరమైన నిధులు కూడా మంజూరు చేయాలి. ఎవరికైనా ప్రతి ఏ స్థాయిలో అయినా నిధులు అవసరమైతే వాళ్ళు అప్లై చేసుకుంటే నిధులు కూడా మంజూరు చేయాలని చెప్పారు. ఇంకా భవిష్యత్తులో ఈ గ్రామ పంచాయతీలకి భవిష్యత్తులో ఇంకా కొన్ని అధికారాలు ఇవ్వాల్సి వస్తే ఇవ్వడానికి ఇప్పటి నుంచి ఒక విధానాన్ని తీసుకురావాలని చెప్పారు అనమాట. ఈ సిఫార్సుల్ని 1958 జనవరిలోన జాతీయ అభివృద్ధి మండలి ఆమోదించింది. మనకి జాతీయ అభివృద్ధి మండలి ఉంటుంది కదా, ప్రతి రాష్ట్రం నుంచి ఒక ముఖ్యమంత్రి కూడి ఉంటాడు కదా, ఎన్డీసీ వాళ్ళు ఆమోదించారనమాట. సో రాష్ట్రాలు దీన్ని అనుసరించాలని సూచించారు వాళ్ళు. భారతదేశంలో మొట్టమొదటిసారిగా 1959 అక్టోబర్ 2న రాజస్థాన్లో ఏర్పాటు చేస్తారు గ్రామ పంచాయతీని. అంటే పంచాయతీ రాజ్ వ్యవస్థని మొట్టమొదటిగా ఏర్పాటు చేసింది ఏ స్టేట్ అంటే రాజస్థాన్లో కూడా నాగౌర్ జిల్లా. రాజస్థాన్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాబట్టి మహబూబ్ నగర్ జిల్లా షాద్ నగర్లో స్టార్ట్ చేశారు. ఇంకా ఇది ఎలా ఉంటుందంటే పంచాయతీరాజ్ వ్యవస్థ అన్ని రాష్ట్రాల్లో సేమ్ ఉండదన్నమాట. ఒక్కో రాష్ట్రం ఒక్కో రకంగా ఏర్పాటు చేసుకుంది. ఎందుకంటే ఇవన్నీ బలవంతరాయ్ మెహతా కమిటీ సిఫార్సులను బేస్ చేసుకొని ఎవరికి వాళ్ళు సొంతంగా ఒక పంచాయతీరాజ్ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. ఇది రాష్ట్రానికి అంతస్తుల మధ్య తేడా ఉంటుంది అనమాట. కొన్ని రాష్ట్రాల్లోనూ 3 అంతస్తులు, కొన్ని రాష్ట్రాల్లో 2 అంచెల వ్యవస్థ, కొన్ని రాష్ట్రాల్లోన 4 అంచెల వ్యవస్థ కూడా ఉంది. ఇప్పుడు రాజస్థాన్లో ఏపీలోన 3 అంచెల వ్యవస్థ ఉంది, అంటే 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ. తమిళనాడులో 2 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ ఉంది. వెస్ట్ బెంగాల్లో అయితే 4 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ ఉంది అనమాట. ఇలా దేనికి అదే విధులు కానీ నిర్మాణం కానీ చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇలా ఒకటి ఉంటే ఈ బలవంతరాయ్ మెహతా కమిటీ మీద కొన్ని ఎక్స్ట్రా కమిటీలు వేశారనమాట. దీంట్లో ఎన్నికలు ఎలా జరుగుతున్నాయి, అకౌంటింగ్ ఎలా ఉంది, తర్వాత న్యాయ వ్యవస్థ ఎలా ఉంది, ఇలా ప్రతి ఒక్క దాని మీద ఒక కమిటీని వేసి తీసుకురమ్మన్నది. ఈ కమిటీలు జస్ట్ రాశాను, గుర్తుపెట్టుకోండి అంతే, అంత ఇంపార్టెంట్ ఏం కాదు. నెక్స్ట్ మనకి అశోక్ మెహతా కమిటీని ఎందుకు వేశారంటే 1977లో జనతా ప్రభుత్వం వచ్చింది. ఇందిరాగాంధీ గారు 1975లో ఎమర్జెన్సీ విధించడం తర్వాత వచ్చిన ఆ ఎమర్జెన్సీ తర్వాత ప్రజల్లో వ్యతిరేకత వచ్చి ఆమెను గెలిపించుకోలేదు. సో జనతా ప్రభుత్వం 1977లో విపి సింగ్ గారి ప్రభుత్వం వచ్చిందనమాట. సో అక్కడ విపి సింగ్ గారు కాదు, మొరార్జీ దేశాయ్ అనుకుంటా. సో సారీ ఫర్ దట్, మొరార్జీ దేశాయ్ గారు అనుకుంటున్నా. సో ఆయన ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ పెట్టింది కదా, కాంగ్రెస్ ప్రభుత్వం బలవంతరాయ్ మెహతా కమిటీని ఏర్పాటు చేసింది. సో వాళ్ళది ఎందుకు తీసుకురావాలో మనం కూడా ఒక కమిటీని వేద్దాం అన్నట్లు అశోక్ మెహతా కమిటీని వేశారు వీళ్ళు. సో పంచాయతీరాజ్ వ్యవస్థ మీద అశోక్ మెహతా కమిటీని ఏర్పాటు చేస్తారు. 1978 ఆగస్టులోన నివేదిక ఇస్తారనమాట. ఈ నివేదికలోన 132 సిఫార్సులు ఉంటాయి. అశోక్ మెహతా కమిటీ ఇచ్చిన నివేదికలో ఉన్న ముఖ్యమైన అంశాలని చూసుకుందాం ఇక్కడ. సో ఇక్కడ మనకి ఏం చెప్పాడు, బలవంతరాయ్ మెహతా కమిటీలోన 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ ఉండాలని చెప్పాడు కదా. ఈ అశోక్ మెహతా ఏం చెప్పారంటే 2 అంచెల వ్యవస్థ చాలు అని చెప్పాడు. 2 అంచెల వ్యవస్థ ఎలా ఉండాలంటే జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్ ఉండాలి, మండల స్థాయిలోన మండల పంచాయతీ ఉండాలన్నమాట. మండల పరిషత్ కాదు, మండల పంచాయతీ ఉండాలి. ఈ మండల పంచాయతీ అనేది 15,000 నుంచి 20,000 జనాభాకి 15 నుంచి 25,000 గ్రామ జనాభాని తీసుకొని ఒక మండల పంచాయతీగా, ఆ మండల పంచాయతీ పైన జిల్లా పరిషత్ని ఉండాలన్నట్లు 2 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థని ఏర్పాటు చేయాలని చెప్పాడు ఈయన. ఇంకా రాష్ట్ర స్థాయి కింద ప్రజా పర్యవేక్షణలో జిల్లా ప్రధాన వికేంద్రీకరణ కేంద్రంగా ఉండాలి. ఇప్పుడు రాష్ట్రం కింద మనకి జిల్లానే ఉండాలి, ఆ జిల్లా ద్వారానే వికేంద్రీకరణ జరగాలని తీసుకొచ్చామంట. సో జిల్లా ద్వారా వికేంద్రీకరణ జరిగితే జిల్లా కింద మనకి మండల పంచాయతీలు ఉంటాయి కదా. సో మండల పంచాయతీలు జిల్లా కేంద్రంగా ఒక వికేంద్రీకరణ కేంద్రం, ఈ మండల పంచాయతీలు అన్నిటికీ కేంద్రంగా జిల్లా ఉండాలి. ఆ జిల్లా అనేది వికేంద్రీకరణకి కేంద్రం అనమాట. సింపుల్ చెప్పాలంటే జిల్లా కిందనే ఈ మండల పంచాయతీలు ఉంటాయి. ఇక్కడ నుంచి వికేంద్రీకరణ స్టార్ట్ అవుతుందని చెప్పొచ్చు. ఇంకా జిల్లా పరిషత్ను కార్యనిర్వాహక వ్యవస్థగా మార్చి జిల్లా ప్రణాళిక రూపకల్పన బాధ్యతను కూడా అప్పగించారు. మామూలుగా బలవంతరాయ్ మెహతా కమిటీలో ఏం చేశారు, పంచాయతీ సమితికి కార్యనిర్వహణ వ్యవస్థగా మార్చారు అనమాట. పంచాయతీ వ్యవస్థకి కార్యనిర్వహణకు సంబంధించిన విధులు ఇస్తారు. ఇక్కడ ఏం చేస్తారంటే జిల్లా పరిషత్కే కార్యనిర్వహణ వ్యవస్థని ఇచ్చి దాంతోపాటు ప్రణాళికలను కూడా జిల్లా పరిషత్ ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. ఇంకా పంచాయతీరాజ్ సంస్థలకు అన్ని స్థాయిలో జరిగే ఎన్నికలకు రాజకీయ పార్టీలు పాల్గొనాలి. ఇంతకుముందు బలవంతరాయ్ మెహతాలో ఏం చెప్పింటారంటే ఈ రాజకీయ పార్టీలు ఉన్నాయి కదా, ఈ రాజకీయ పార్టీలు అనేవి పంచాయతీ ఎన్నికల్లోన పాల్గొనకూడదు. సో పంచాయతీ ఎన్నికలకి రాజకీయ పార్టీలు దూరంగా ఉండాలని చెప్పింది. ఎందుకంటే రాజకీయ పార్టీలు గ్రామాలకి అందుకోకూడదు, అంటే వాళ్ళంతకి వాళ్ళే, అంటే గ్రామీణ ప్రజలే వాళ్ళని ఎన్నుకోవాలి కాబట్టి అక్కడ పార్టీల ప్రభావం ఉండకూడదని బలవంతరాయ్ మెహతా గారు ఆ సూచన చేస్తుంటారు. కాకపోతే అశోక్ మెహతా గారు ఏం చేశారంటే దానికి రివర్స్గా గ్రామాలతో పాటు అన్ని స్థాయిల్లో ఎన్నికల్లో కూడా రాజకీయ పార్టీలు పాల్గొనొచ్చు అని ఆయన చెప్తారు. నెక్స్ట్ పంచాయతీరాజ్ సంస్థలకు పన్ను వసూలు అధికారం ఇవ్వాలి. సో ఈ స్థానిక సంస్థలకే
పన్ను వసూలు చేసే అధికారం ఇవ్వాలని చెప్పారు. ఇంకా జిల్లా స్థాయి సంస్థ ద్వారా సామాజిక తనిఖీ చేపట్టాలంటే పైనుంచి నిధులు వస్తాయి కదా, ఆ నిధులు మనం మంజూరు చేసింటాం కదా, ఈ మనం ఇచ్చిన నిధులు ఎంతమందికి వెళ్ళాయి, ఎంతమందికి చేరాయి, సో అందరూ లాభం పొందారా లేదా అని చూసుకోవడానికి ఒక కమిటీని కూడా నియమించాలని చెప్పారు. ఇంకా రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్ సంస్థని రద్దు చేయకూడదు, ఎట్టి పరిస్థితుల్లోనూ పంచాయతీరాజ్ వ్యవస్థని రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయకూడదు. ఒకవేళ ఏ పంచాయతీ అయినా రద్దు అయినా కూడా 6 నెలల లోపు ఎన్నికలు నిర్వహించి నియమించాలని చెప్పారు. ఇంకా న్యాయ పంచాయతీలను కూడా కొన్ని న్యాయ పంచాయతీలు అనేవి ఏర్పడతాయి. ఇప్పుడు గ్రామీణ పంచాయతీరాజ్ వ్యవస్థ ఉంది కదా, పంచాయతీరాజ్ వ్యవస్థలోనూ గ్రామ పంచాయతీలు ఉంటాయి. ఈ గ్రామ పంచాయతీల్లోనే న్యాయ పంచాయతీలు అనేవి కొంచెం డిఫరెంట్గా వస్తాయి అన్నమాట. కర్ణాటకలో స్టార్ట్ చేస్తారు వీటిని. న్యాయ పంచాయతీలు అంటే ఏం చేస్తారంటే మనకు ఒక చిన్న సైజు కోర్టులాగా ఉపయోగపడతాయి అన్నమాట. కోర్టులాగా ఉపయోగపడతాయి అనమాట. సో న్యాయ పంచాయతీలను కూడా ప్రత్యేక సంస్థలుగా ఉంచి వాటికి యోగ్యత గల న్యాయమూర్తిని అధ్యక్షుడిగా ఉండాలని చెప్పారు. ఇంకా రాష్ట్ర ఎన్నికల అధికారి ముఖ్య ఎన్నికల కమిషనర్ని సంప్రదించి ఎన్నికలు నిర్వహించాలని చెప్పారు. సో ఇక్కడ నుంచి మనకి రాష్ట్ర ఎన్నికల సంఘం అనేది ఏర్పాటుకి నాంది పలుకుతుంది. ఇంకా అభివృద్ధి విధులన్నీ జిల్లా పరిషత్లకి బదిలీ చేసి ఉద్యోగులు కూడా జిల్లా పరిషత్ నియంత్రణలోన జిల్లా పరిషత్ పర్యవేక్షణలోన పనిచేయాలని చెప్పారు. ఇంకా రాష్ట్ర మంత్రిమండలిలోన పంచాయతీరాజ్ శాఖ కోసం ఒక మంత్రిని కేటాయించాలని చెప్పారు. ఎస్సీ ఎస్టీ జనాభా ప్రతిపాదికన సీట్లు రిజర్వ్ చేయాలని చెప్పారు. దాంతోపాటు పంచాయతీరాజ్ వ్యవస్థలకు రాజ్యాంగబద్ధమైన గుర్తింపు ఇవ్వాలి అని చెప్పారు. ఇక్కడ రాజ్యాంగబద్ధమైన గుర్తింపు ఇవ్వాలంటే ఒక చట్టాన్ని తీసుకురావాలని చెప్పారనమాట. సో జనతా ప్రభుత్వం పడిపోయింది అప్పుడు 77లో వస్తే నెక్స్ట్ మళ్ళీ ఒక 3 yearsకే పడిపోతుంది. సో 3 yearsకే పడిపోవడంతో దీనిపైన ఈ సిఫార్సుల పైన ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కాకపోతే ఈయన సిఫార్సుల్ని అశోక్ మెహతా సిఫార్సుల్ని కొన్ని రాష్ట్రాలు ఫాలో అయ్యమాట. మన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, వెస్ట్ బెంగాల్ ఇలాంటివి ఈ సిఫార్సుల్ని కొన్ని వాటిని తీసుకోవాలి. అంటే ఇక్కడ ఏం చేస్తారంటే బలవంత్ రాయ్ కొన్ని ఇచ్చాడు, అశోక్ మెహతా కొన్ని ఇచ్చాడు కాబట్టి రెండింటిని మిక్స్ చేసి ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళ చట్టాన్ని తీసుకొచ్చుకుంటారు. అంటే ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు పంచాయతీరాజ్ వ్యవస్థని ఏర్పాటు చేసుకున్నారు అనమాట. సో దీని తర్వాత మళ్ళీ దంతవాల కమిటీ వస్తుంది, హనుమంతరావు కమిటీ వస్తుంది, జీవీకే రావు కమిటీ వస్తుంది, ఎల్ఎం సింఘ్వి కమిటీ వస్తుంది, సర్కారియా కమిషన్ వస్తుంది, తుంగన్ కమిటీ, గాడ్గిల్ కమిటీ, ఇలా చాలా రకాల కమిటీలు వస్తాయి. అవన్నీ ఒక్కొక్క సిఫార్సు చేస్తుంది. మనకి మెయిన్గా బలవంత్ రాయ్ మెహతా కమిటీ, అశోక్ మెహతా కమిటీ. సో ఈ 2 కమిటీల నివేదిక తర్వాత వచ్చిన కమిటీల సూచనల మేరకు అందరూ చెప్పేది ఏంటంటే ఇది ఒక రాజ్యాంగబద్ధ సంస్థగా ఉండాలి, అంటే దీనికి ఒక చట్టబద్ధమైన గుర్తింపు ఇవ్వాలి ఈ పంచాయతీరాజ్ సంస్థలకు అని చెప్తారు. దాని ద్వారా రాజీవ్ గాంధీ గారు 64వ రాజ్యాంగ సవరణ బిల్లుని ప్రవేశపెడతారు. ఇది లోక్సభలో ఆమోదం పొందుతుంది, రాజ్యసభలోనే ఒక 2 ఓట్ల తేడాతో ఓడిపోతుంది. నెక్స్ట్ రాజీవ్ గాంధీ తర్వాత విపి సింగ్ ప్రభుత్వం వస్తుంది, జనతా ప్రభుత్వం. ఇది కూడా 74 రాజ్యాంగ సవరణ బిల్లులో లోక్సభలో ప్రవేశపెడుతుంది. కాకపోతే ఈ ప్రభుత్వం పడిపోవడంతోన ఇది చర్చకే రాదనమాట అసలు. నెక్స్ట్ పివి నరసింహరావు గారు వస్తారు 1992లోన. ఆయన ఒకటేసారి 2 చట్టాలని వేరువేరుగా పెడతారు అనమాట. 73వ రాజ్యాంగ సవరణ చట్టం 1992 డిసెంబర్ 22న ఆమోదం పొందింది. 2 ఒకేసారి ఆమోదం పొందితే అమలు వచ్చేది మాత్రం వేరేగా వస్తుంది అనమాట. సో వీటికి 17 రాష్ట్రాల శాసనసభలు కూడా ఆమోదం తెలుపుతాయి. శంకర్ దయాళ్ శర్మ అప్పుడు రాష్ట్రపతిగా ఉంటారు. 1993 ఏప్రిల్ 23న సంతకం పెడతారు ఆయన. 73వ రాజ్యాంగ సవరణ చట్టం 1993 ఏప్రిల్ 24 నుంచి అమలులోకి వస్తే 74వ రాజ్యాంగ సవరణ చట్టం 1993 జూన్ 1వ తేదీ నుంచి అమలులోకి వస్తుంది అనమాట. ఇప్పుడు మనం 73, 74 రాజ్యాంగ సవరణ చట్టాల్లో ఏం చెప్పారు, గ్రామ పంచాయతీలు ఎలా ఉంటాయి, మున్సిపాలిటీ పంచాయతీలు ఎలా ఉంటాయో అని క్లియర్గా తెలుసుకుందాం నెక్స్ట్ క్లాస్లో. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.